హలో హాయ్ అండి. శ్రీలత కిచెన్ 369కి స్వాగతం అండి. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. మెజర్మెంట్ చూపిస్తాను. ఒక గ్లాస్ పప్పు ఇలా ఒకసారి 2 టైమ్స్ కడుక్కోండి. ఇప్పుడు 2 టైమ్స్ కడుక్కున్నాక 3 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఏ గ్లాస్తో పప్పు కొలిచామో అదే గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ పోసుకుందాము. 3 గ్లాస్ అయ్యాయి. పప్పులోకి టమాటాలు ఇలా ఎర్రగా బాగుండే తీసుకోండి, చక్కగా టేస్ట్ అవుతుంది పప్పు. వీటిని కట్ చేసుకుందాము. ఇలా టమాటాలు కట్ చేసి ఇందులో వేద్దాము. ఒక 5-6 వేసానండి టమాటాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందాము. ఒక స్పూను పసుపు వేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఇప్పుడు ఇందులోనే కారం వేద్దాము. ఇది ఒక 3 స్పూన్ ఉంటుందండి. కారం తగ్గట్టు వేసుకోండి, మీ రుచి తగ్గట్టు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినండి. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాము. ఒకసారి కడుక్కొని వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకుందాం. ఇలా వాటర్ పోసి నానబెట్టుకుందామండి. ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. చింతపండు నానాక ఇప్పుడు చింతపండులో ఉప్పు వేసి తీసుకుందామండి. పులుసు తీస్తాను. ఇప్పుడు పూర్తిగా సీటు పోయాక తీసేద్దామండి. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాము. ఇప్పుడు ఇంకొక స్పూను ఉప్పు వేస్తున్నానండి. రుచికి తగ్గట్టు వేసుకోండి. మళ్ళీ చప్పగా ఉంటే మళ్ళీ వేసుకుంటాను. దీన్ని ఇప్పుడు చూడండి, రుబ్బినాక ఇలా అవుతుంది. అవే వాటర్ అండి, నేను ఇంకే వాటర్ పోయలేదు ఇందులో. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసానండి. దీన్ని కొద్దిగా ఇట్లా మరగనిద్దాం. చూడండి, ఇలా మరుగుతుంటే పప్పు వేసేద్దామండి. పొయ్యి చిన్నగా చేసుకొని పప్పు ఇంట్లో పోసేద్దాం. మనం రుబ్బిన పప్పు ఉంది కదా, అది వేసేద్దాం. కొద్దిగా వాటర్ వేసుకొని పప్పు అంతా క్లీన్ చేసుకుందాం. ఇలా కుక్కర్లో వాటర్ పోసి మిగతా అంతా పోసేసుకుందాం. చూడండి ఎంత బాగుంది పప్పు. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే ఒకసారి చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా మరిగించండి ఒక 5 మినిట్స్. తర్వాత పొయ్యి ఆఫ్ చేయండి. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత పప్పు ఎంత చక్కగా అయిందో. టమాటా పప్పు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. అన్నం పైన వేసుకుందాం. టేస్టీ పప్పు రెడీ.